ముందుగా దుర్గా శ్రీరామ్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకుల వారి దగ్గర స్టార్ట్ చేద్దాం. శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రమణాడి గారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఫెయిల్ అవుతుందా? ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ వ్యతిరేకతని తమ వైపు మలుచుకోవడంలో ప్రతిపక్షం ఫెయిల్ అవుతుందా? రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత దేశవ్యాప్తంగా ఉంది. అయితే రాష్ట్రంలో ఆ కొరత లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సరఫరాలో లోపాల వలన బంకులు మూతపడుతున్నట్లు వారు వెల్లడించారు. సో ఈ అంశాల మీద కూడా ప్రతిపక్షం మరి పెద్దగా కౌంటర్ చేసినట్టు కూడా ఎక్కడ కనపట్టలేదు. మీరేమంటారు శ్రీరామ్ గారు? రమణాడి గారు, మీరు ఏ సందర్భంగా ఈ డిబేట్ తీసుకున్నారో కానీ చాలా మంచి డిబేట్ తీసుకున్నారు. ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం మనం చూసాము, తెలంగాణలో కవిత గారు ఒక పార్టీ పెట్టారు. సో అక్కడ అప్పుడు అందరూ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఈ డిబేట్ లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా అక్కడ తెలంగాణలో స్పేస్ ఎక్కడ ఉందండి, ఓ పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది, ఓ అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగానేమో బీఆర్ఎస్ ఉంది, ఇంకా అసలు కవిత పార్టీకి ఎక్కడ ఉంది అని అన్నారు. కానీ అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికి విచిత్రమైన వాతావరణం. 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఉన్నాయి. ఈ 3 పార్టీలు కలిసి మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటే, 15 ఏళ్ళు వాళ్ళు ఉంటారు సరే విషయం, కానీ 15 ఏళ్ళ తోటి మేము కలిసే ఉంటాము అని చెప్పి పదే చెప్తున్నారు. అవును. సో అధికార కూటమి ఉన్నది, అధికార కూటమి ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. ఇక్కడ అసలు మూడో ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ కనిపించట్లేదు. అయితే నువ్వు లేకపోతే నేను అన్న పరిస్థితి. ఏముందిలే, అధికార పక్షాల మీద వ్యతిరేకత వస్తే కనుక ఆటోమేటిక్గా ఓట్లని మనకే వస్తాయి కదా అన్న ధీమాతో వైఎస్ఆర్సీపీ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు, 3 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వచ్చేస్తామని. ఏంటా ధైర్యం అంటే, ఆటోమేటిక్గా వరస్ట్ సినారియోలో, వైఎస్ఆర్సీపీకి వరస్ట్ సినారియోలో ఈ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిన సందర్భంలో కూడా 40% ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి ఉన్నది సుమారుగా. ఆ 40% ఉన్న వరస్ట్ సినారియోలో ఉన్న 40%కి ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎంతో కొంత తోడైతే కనుక ఆటోమేటిక్గా మనం వచ్చేస్తాము అన్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. సో అందుకనే ఆయన ఏం చెప్తుంటారు, నేను వచ్చేస్తున్నాను ఇంకా అని చెప్తారు. పైగానేమో ఎవరన్నా ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల లాంటి వాటిలో ఎవరన్నా మీరు వెనక వచ్చి పెట్టుబడులు పెడితే రేపు పొద్దున మళ్ళీ అన్ని వెనక్కి తీసుకుంటాం, మీ మీద చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్తుంటారు. ఆ చెప్పిన దాని వల్ల ఏమైంది, అసలు ఎవరు కూడా రాని పరిస్థితి. ప్రైవేట్ మెడికల్ కళాశాలకి మేము కడతామని చెప్పి ముందుకు రావడానికి కూడా ఎవరు రాని పరిస్థితి. సో అంటే ఎవరన్నా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకవేళ ఈ కూటమి కనుక ఫెయిల్ అయితే ఆటోమేటిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే కదా, అమ్మో రేపొద్దున ఆయన వస్తే ఇప్పుడు అనవసరంగా మన అందరినీ డబ్బులు పెట్టి ఆయన వెనక్కి లాగేసుకుంటా అంటాడు, మన పక్కకి తోసేస్తాను అంటాడు, ఎందుకు వచ్చిన గొడవలే అన్న స్థాయిలో పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తున్నారంటే వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీనే వస్తుంది అనేది ప్రతి వాళ్ళ మనసులోనూ ఉన్నది. అందుకనే వైసీపీ వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మేము వస్తే కనుక కులాలు చూడడం, మతాలు చూడడం, అది చూడడం, ఇది చూడడం, అందరినీ ఏకేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దానివల్ల ఇంకా భయం పెరిగింది. అంటే ఓవరాల్ గా ఏంటంటే, అయితే కూటమి ఉంటుంది, ఒకవేళ కూటమి పోతే కనుక వైఎస్ఆర్సీపీ వస్తుంది అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం నాకు గుర్తున్నంత వరకు ఈ మధ్య కాలంలో అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో మాట్లాడని చెప్పి ఏదో విమర్శలు చేయడానికో, లేదంటే ఇంకొక చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్ప, ఇందాక నేను చెప్పిన మెడికల్ కళాశాలల అంశం తప్ప వేరే అంశంలో ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చింది లేదు. ఆల్మోస్ట్ చిన్న ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చింది లేదు, ఒక ఉద్యమం చేసింది లేదు. వీళ్ళు ఉద్యమం చేశారు, భలే చేశారా, సక్సెస్ అయ్యారా అన్నది లేదు. ఎందుకంటే మెడికల్ కళాశాల అంశంలో వైఎస్ఆర్సీపీ చాలా గుడ్ బాగా చేశారు. మెడికల్ కళాశాల అంశంలో మాత్రం బాగా చేశారు, మంచి గుడ్ విల్ వచ్చింది. ఆ తర్వాత ముందు కూడా మిగతా వాటిలో ఎక్కడ కూడా ఆ శ్రద్ధ కనిపించలే. మామూలుగా రొటీన్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఏదో విమర్శలు చేస్తారు, ఇంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసింది లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు జరుగుతున్న పెట్రోల్ బంకుల వ్యవహారం ఇదంతా చూస్తే మామూలుగా అయితే ఏ ప్రతిపక్షం అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇండియాలో లేనట్టున్నాడు, లండన్ పర్యటన.
లండన్ పర్యటనలో ఉన్నారు. సో ఆయన లేరు, ఇక మిగతా వాళ్ళు ఆయన లేకపోతే కనుక ఇక్కడ ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. వన్ మ్యాన్ షో లాగా అయిపోయింది. ఆయన చెప్తే చేయడం, లేదంటే లేదు అన్నట్లాగా అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళని ప్రతిపక్షం ఇది. అసెంబ్లీకి వెళ్ళని ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా చూడాలా వద్దా అన్నది అదొక చర్చ నడుస్తోంది. సో యాతావాత ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళని ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఉంది. ఏదో ఒక్క అంశంలో గట్టిగా పోరాడి మిగతా అంశాలని పెద్దగా పట్టించుకునే సందర్భంలో ఇక్కడ మూడో ప్రతిపక్షం రావాల్సిన అవసరం, మూడో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది. మూడో ప్రత్యామ్నాయం వస్తే ఎంత మంచి జరుగుతుందంటే, ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరుగుతుందంటే, ఇప్పుడు అధికార కూటమి ఒళ్ళ దగ్గర పట్టుకుని పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడా మనం పని చేయకపోతే కనుక ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి వెళ్తుంది. లేదంటే కనుక అసలు మన దగ్గర నుంచి కూడా కొంత ఓటు అడ్డిపోయిందంటే మనం వరస్ట్ సినారియోలోనే 40% వచ్చింది, ఇంకా అంతగా అది కూడా లేని పరిస్థితి వస్తుందని చెప్పి జాగ్రత్త పడి ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా పోషిస్తుంది. ఈ మూడో ప్రత్యామ్నాయం లేకపోతే ఏమంటే మన ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వ వ్యతిరేకత మనకే వస్తుంది కదా అనే ధీమా ఉంటుంది. ఎలాగైనా మనమే వస్తామని చెప్పి వాళ్ళు అబ్బే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి మళ్ళీ 15 ఏళ్ళు మనమే ఉంటాం, మన ఎట్ట పరిపాలన పర్వాలేదు వీళ్ళు, ఇదే సరిపోతుంది. కాబట్టి చాలా క్రిస్టల్ క్లియర్ గా మూడో ప్రత్యామ్నాయానికి ఏపీలో అవకాశం ఉన్నది. బట్ అట్ ది సేమ్ టైం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదో A1 పార్టీ పోయి A2 పార్టీ వస్తుంది, A2 పార్టీ పోయి A3 పార్టీ వస్తుంది, ఇట్లాంటివి కాదు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న ఒక నాయకుడు కనుక ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది. ఆ అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం కూడా ఉంది. ఓకే ఓకే మాట్లాడు. సజ్జా అజయ్ గారు ఉన్నారు మనతో తెలుగుదేశం పార్టీ నుంచి. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ గారు.